సామంతులే షాడో మంత్రులు. పురపాలక విద్యాశాఖలో వాళ్ళదే రాజ్యం. ఫైళ్లు కదలాలన్నా వారి అనుమతి తప్పనిసరి. ప్రతి దానికి ఒక రేటు. చేతులు మారుతున్న కోట్లు. మున్సిపల్ శాఖలో చక్రం తిప్పుతున్న ముఖ్యనేత అనుచరులు. అందాల పోటీలతో వార్తలకెక్కిన నాయకుడి కనుసన్నలలో వ్యవహారాలు. విద్యాశాఖలో అధికార పార్టీకి చెందిన సీనియర్ నాయకుడి ఆధిపత్యం. ఆయనను ప్రసన్నం చేసుకుంటే ఫైళ్లు కదులుతాయని ఆరోపణలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఏమైపోయింది? నేను చాలా సందర్భాలలో చెప్పిన మా ముఖ్యమంత్రికి, ఎందుకంటే వైఆర్టీవీ మా రేవంత్ రెడ్డి అన్న చూస్తాడు కాబట్టి కనీసం స్పందిస్తాడనే. ఇక్కడ నేను పదే పదే మాట్లాడడానికి మా రేవంత్ రెడ్డికి టైం లేదంటే నేను ఒప్పుకోను. ఖచ్చితంగా 4 గంటలు తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందో ప్రతి పేపరు ప్రతి ఛానల్ చూసే అలవాటు ఉంది. ఇగో చూడురిగా మున్సిపల్ శాఖకు సంబంధించి విద్యాశాఖకు సంబంధించి కోట్ల రూపాయల చేతులు మాత్రం ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతున్నది. అప్లపాలైంది, పైసలు లేవు అంటారు కదా. కనీసం న్యాయబద్ధంగా చట్టబద్ధంగా జరగాల్సిన ఫైళ్లు కూడా పూర్తి స్థాయిలో కూడా ఇట్లా అయిపోతున్నాయట. మున్సిపల్ శాఖను మొత్తం చక్రం తిప్పేసి కోట్ల రూపాయల చేతులు మారుతున్నాయి. రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖలే కోట్లు మీ దగ్గర ఉన్న శాఖలే మీకు తెలియకుండా కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి. ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా ఈరోజు మనం తెలంగాణ ప్రాంత బిడ్డలుగా ఇక్కడి వాళ్ళంగా ఆలోచిద్దాం. మనం కొట్లాడి తెచ్చుకున్న ఈ తెలంగాణ రాష్ట్రంలో అవినీతి మరకలు, నేను చెప్పిన మాట కాదు ఇది, జేడి లక్ష్మీనారాయణ గారు వాళ్ళ యొక్క సంస్థతోని పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేపిస్తే పేపర్ కదలాలంటే పైసా ముట్టాల్సిందే. ఈరోజు రేవంత్ రెడ్డి దగ్గర ఉన్న విద్యాశాఖ మున్సిపల్ శాఖలో కూడా అవినీతి జరుగుతున్నది అంటే ఇక ఇంతకంటే దారుణం, ఇంతకంటే ఘోరం ఇంకేముంటుంది? ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్న శాఖలలో ముఖ్యమంత్రి గారికే తెలియకుండా అవినీతి జరిగిపోతుంది, అవినీతి రాజ్యం ఏలుతున్నది. కాంగ్రెస్ పార్టీ అంటేనే అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్, దాంట్లో ఇంకా చెప్పేదే ఉంటుంది. వారు అధికార పార్టీలోని ఒక ముఖ్య నేతకు సామంతులు. ఆయనకు నీడల వెన్నంటే ఉంటూ ఆయన కనుసన్నలలో ఉన్నారనే పేరున్నది. ఇప్పుడు వారికి అధికారికంగా పదవులు లేకపోయినా ముఖ్య నేతలకు చెందిన శాఖలలో షాడో మంత్రులుగా వ్యవహరిస్తున్నట్లుగా ఆరోపణలు వినబడుతున్నాయి. మొన్నటి వరకు ముఖ్య నేత కార్యాలయమే వారికి అడ్డగా ఇప్పుడు జీహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాద్ అత్యున్నత అధికారి కార్యాలయంలో కూర్చొని అధికారులకు అడ్డగోలు ఆదేశాలు జారీ చేస్తున్నట్లుగా గుసగుసలు వినబడుతున్నాయి. హెచ్ఎండిఏ జీహెచ్ఎంసీ విద్యాశాఖలలో ఏ ఫైలు కదలాలన్నా సదరు షాడో మంత్రులను ప్రసన్నం చేసుకోవాలనే చర్చ జరుగుతున్నది. సదరు నేత పూర్తి స్థాయిలో కూడా అక్కడున్న అధికారులందరినీ కూడా ఒత్తిడి చేసి పూర్తిగా కూడా 18 నెలల వ్యవధిలో కోట్ల రూపాయలు కొల్లగొచ్చినట్టుగా వార్తలు వస్తున్నాయి. దీని మీద ఎంక్వైరీలు, ప్రతి దానికో రేటు. తెలంగాణలో నేను చెప్తున్నా కదా, ప్రతి ఫైల్కో రేటు, ప్రతి పేపర్కో రేటు, ప్రతి పెన్నుకో రేటు. ఇక్కడ ఫైల్ కదలాలంటే డబ్బు ముట్టాల్సిందే. అవినీతికి మీరు ఇప్పుడు వార్తలు చూస్తున్నారు కదా, మీ దగ్గర ఎన్ని పేపర్లు ఉంటే అన్ని పేపర్లు చూడండి. ఒక్కరోజన్నా అధికారి అనే వ్యక్తి ఎక్కడ దొరకలేదు అంటే ఆశ్చర్యాన్ని వ్యక్తం చేయాల్సి వస్తుంది. అంతే, అంతకమించి ఉండదు. నేను చెప్తున్నా కదా. గిడ చూడుర్రి, తెలంగాణ భవన్ నుంచి బీఆర్ఎస్ నేత గెల్లు శ్రీనివాస్ను బలవంతంగా అరెస్టు చేసి తీసుకెళ్తున్న పోలీసులు. మా బీసీ బిడ్డ ఏం పాపం చేసిండు ఆయన? మా బీసీ బిడ్డ ఏం పాపం చేసాడు? తెలంగాణ ఉద్యమంలో ఒంటి నిండా లాఠీ దెబ్బలు. తెలంగాణ ఉద్యమంలో మనం ఏంది, జేబు ఉంటే జేబులో పర్సు నిండా పైసలు ఉంటాయేమో, కానీ ఈయన జేబు నిండా పర్సు ఉంటుంది, ఆ పర్సు నిండా కోట్లు ఉంటాయి, కేసులు ఉంటాయి. ఏ రోజు ఎక్కడికి పోవాలి ఏం కథ? గెల్లు శ్రీనివాసు మా బీసీ బిడ్డను చూడుర్రి ఎట్లా చెప్తాలో ఒకసారి మీరే చూడుర్రి. వ్యక్తిగత హననం చేస్తే ఖబర్దార్, మీడియా మస్కులో విషం చిమ్ముతున్నారు. కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ రాజకీయ ఎజెండా అమలుకు దండుపాల్యం బ్యాచ్లా మారారు. ఫోన్ ట్యాంపరింగ్ కేసులో బీఆర్ఎస్ నేతలపై నిరాధారమైన దుష్ప్రచారం చేస్తే కేసులు తప్పవు. బీఆర్ఎస్ శ్రేణులను శాంతియుతంగా ఉండాలి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటూ చూడొచ్చు. ఫేక్ వార్తలపై లీగల్ నోటీసులు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మా బీసీ బిడ్డ గెల్లు శ్రీనివాస్ అంటే మీకు ఎందుకంత కోపం? గెల్లు శ్రీనివాస్ యాదవ్ అంటే మీకు ఎందుకంత కోపం? ఉద్యమంలో ఉద్యమకారుడిగా పనిచేసిండు. వచ్చిన తెలంగాణలో ప్రభుత్వానికి సంబంధించి బాధ్యతాయుతంగా వ్యవహరించిండు. ఇప్పుడు విపక్షంలో మళ్ళీ విద్యార్థుల పక్షాన పోరాటం చేస్తుండు. ఆయనను తీసుకుపోయి ఏం చేస్తారా? ఆయన ఏం తప్పు చేసిండని తప్పని మాట్లాడినా తెలంగాణలో నేరమే అయిపోయేటట్టున్నది కదా. కరెక్ట్ అన్నా కూడా నేరం అయిపోయేటట్టున్నది ఈ తెలంగాణ. ఏరికోరి తెచ్చుకున్నాక ఎవడి పాలైపోతే తెలంగాణ అని కన్నీళ్లు పెట్టుకుంటుంది కావచ్చు నా తెలంగాణ తల్లి. బిడ్డ రంజితు, నువ్వు ఏరుకోరి తెచ్చినావు బిడ్డ ఈ తెలంగాణ. నువ్వు ఏరుకోరి అందరు కలిసి తెచ్చుకుంటుంది.
ఇవాళ ఎవరి పాలు చేద్దాం అనుకుంటారు? ఏంది కథ అంటుంది నా తెలంగాణ తల్లి. బాధపడుతుంది కావచ్చు నాకు తెలిసి. నా తెలంగాణ బిడ్డలను అక్రమంగా అన్యాయంగా ఈ అరెస్టులు ఏందండి నాకు అర్థం కాదు. మా బీసీ బిడ్డ అండి, బీసీ బిడ్డ మీద ఇంత ఇంత కక్ష ఎందుకు నాకు అర్థమవుతలేదు. ఇంత దారుణంగా అరెస్ట్ చేసి తెలంగాణ భవన్కి వచ్చి వందలాది మంది పోలీసులు రావాల్సిందేనే. నేను పోలీసులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా సార్, ఇవాళ కేవలం అది ఏ పార్టీ అయినా కేవలం 5 సంవత్సరాలే ఉంటుంది సార్. ఆల్రెడీ రెండు సంవత్సరాలు అయిపోయింది, ఇంకోటి ఎన్నికలు కూడా 3 సంవత్సరాలు, ఇంకా మిగిలింది మీకు కేవలం 1.5 సంవత్సరం అరవకొరొక అంతే. మళ్ళీ ప్రభుత్వం మారుతుంది. ఇంట్లో కూకొని బయటికి వెళ్ళకున్నా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఇది రాసి పెట్టుకోరు. మీరు భారత రాజ్యాంగం ప్రకారమే దయచేసి ఏరి, కానీ దాన్ని పూర్తి స్థాయిలో అతిక్రమిస్తే మీ కొలువులకు కూడా సమస్య వస్తుంది తర్వాత. మా దగ్గర బీఆర్ఎస్ దగ్గర పింక్ బుక్ ఉన్నది, అలా నేనే చూసిన బొచ్చడి పేర్లు వస్తాయి, లీస్ట్ అవుట్ అయితేనే ఉన్నది. మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా ఇబ్బంది ఎదుర్కొంటారు. హైదరాబాద్లో ఉండాల్సిన పోస్టింగ్ ఏ నల్లమల్ల అడవులకు అడిగిపోతుంది. మా బీసీ ఏం లేదు, ఈ తెలంగాణలో ప్రశ్నించదు, తెలంగాణలో నిజాలని చెప్పినా కూడా సమస్యే. మా బీసీ బిడ్డ ఏం పాపం చేసినా ఆయన అరే బాజాబ్తుగా ఒక వ్యక్తిని కించపరిస్తే తప్పు కదా అండి. మనం మానవత్వంలో ఆలోచిద్దాం, మనిషిగా ఆలోచిద్దాం. ఇక ఇది ఇట్లున్నదా?